హాయ్ అందరికీ. ఇదేంటో తెలుసా? గ్రీన్ కలర్‌లో ఉంది. ఏంటి అనుకుంటున్నారా? సింపుల్‌గా హోమ్‌మేడ్ షాంపూని నేను ఇలా చేసుకుంటాను. అందుకోసం నైట్ నానబెట్టుకున్న మెంతులు, ఇంకా బియ్యము, కరివేపాకు, మందారాకు కావాలంటే ఇందులో మందారం పువ్వు కూడా వేసుకోవచ్చు. నాకిక్కడ ఎక్కడ దొరకవు. నాకెప్పుడు దొరుకుతాయో అప్పుడే నేను మందారాకులు ఇంకా ఈ కరివేపాకుని నేను ఎండబెట్టుకొని ఈ విధంగా బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇదంతా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. పొట్టుతో సహా వేసుకోవాలి. ఇందులో ఆనియన్ వేసుకోవడం ద్వారా కూడా మనకి జుట్టు ఊడిపోతున్నట్లయితే తగ్గుతుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉంటే అందులో నుంచి నురగలు నురగలుగా వస్తుంది. ఈ వాటర్ అంతా గ్రీన్ కలర్‌లోకి మారిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి వీటిని వడబోసుకోవాలి. ఎవరైతే జుట్టు బాగా ఊడుతుందని బాధపడుతున్నారో వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. మీకు 2 వారాల్లో జుట్టు ఊడటం అనేది తగ్గుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ఇంట్లో తయారు చేసుకుంటాను షాంపూని. నాకు నా పిల్లలకైతే మేము ఇలాగే చేసుకుంటాము. ఇందులో మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అందులో వేసుకొని కలిపేసుకొని తలస్నానం చేసుకోవటమే. ఇది వాడిన తర్వాత రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఒక 2 వారాలైనా తప్పకుండా దీన్ని ట్రై చేయాలి.